హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి నేను సేవింగ్స్ చేసుకున్న అమౌంట్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఎంత అమౌంట్ అన్నది కూడా మీకు వీడియో ఎండింగ్లో అయితే షేర్ చేస్తున్నాను. ఇక నేను ఈ విధంగా మొత్తం ఒకటే దాంట్లో అయితే సేవింగ్స్ అనేది అయితే పెట్టుకుంటానండి. ఇంకా ఈ విధంగా 1 మంత్ అయిపోయిన తర్వాత అయితే తీసి ఒక పర్స్లో అయితే పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇక ఈ బాక్స్లో ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే చిన్న చిన్న అవసరాలు అలా ఏమన్నా ఉన్నాయంటే వాటికి కొంచెం తీసుకోవాల్సి వస్తుంది కదా, అర్జెంటుగా మనకి తప్పదు ఆ అమౌంట్ తీయాలి అనేసి అనుకున్నాయి అయితే ఇంకా అటువంటి టైంలో అయితే కావాలి కాబట్టి ఇక మామూలుగా అయితే పక్కన ఒక బాక్స్లో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటానండి. ఇక ఈ విధంగా సేవింగ్స్ చేసుకుంటూనే 1 మంత్ అయిపోయిన తర్వాత అయితే ఇక అవి పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ శాలరీ వచ్చిన తర్వాత అయితే ఇస్తారు కదా మనకి ఇంట్లో ఖర్చుల కోసం, వాటిల్లో నుంచి కొంచెం ఖర్చులకి వాడుకొని కొంచెం సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటాను. ఇంకా ఒకవేళ ఈ విధంగా నేను సేవింగ్స్ చేసుకునే అమౌంట్ కూడా తీయాల్సి వచ్చినా కానీ ఇక ఇంత అమౌంట్ తీసాను అనేసి అని చెప్తే ఇక నెక్స్ట్ మంత్లో దగ్గర ఉన్నప్పుడైతే కొంచెం అమౌంట్ అయితే ఇస్తారు కాబట్టి వాటిని అయితే ఖచ్చితంగా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇంకా ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి, ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేసుకోవాలన్నది కూడా మన ఛానల్లో అయితే కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, వాటిని ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఖచ్చితంగా ఒక్కొక్క రూపాయి కూడా కౌంట్ అంటారు కదా, నేను ఆ విధంగా అయితే సేవింగ్స్ అయితే చేసుకుంటానండి. ఇంకా కొంతమందికి అయితే మరీ పిసినారోళ్ళ అనేసి అనుకుంటారు, కానీ దాన్ని పిసినారితనం అన్నారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ పెట్టాలి అన్నది మనకి క్లారిటీ ఉందంటే ఖచ్చితంగా సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇక ఎక్కడ అవసరం లేదు అనుకున్న టైంలో అయితే మనం సేవింగ్స్ చేసుకోకుండా ఇంకా అక్కడ వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక నేను పాటించే కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేస్తానండి. ఇక మనం సేవింగ్స్ చేయాలి అంటే కొన్ని నియమాలు అయితే పాటించుకోవాలి, అంటే కొన్ని పొదుపు అలవాట్లు కూడా మనం అలవాటు చేసుకోవాలన్నమాట. అవి ఏంటి అంటే మనం ఖచ్చితంగా వారంలో అయితే ఒక రోజు అయితే అసలు ఏ ఖర్చు చేయకూడదు అనే నియమం అయితే పెట్టుకోవాలి. అంటే ఒకరోజు పూలు అంటాము, ఒకరోజు ఇంకేమన్నా పండ్లు వచ్చినాయి అనేసి, ఇంకోటి ఏదో ఒకటి పిల్లల స్నాక్స్ అని, ఇంకా ఖచ్చితంగా మనం తెల్లారింది అంటే నైట్ పడుకునేంత వరకు ఖచ్చితంగా మనకైతే ఒక రూపాయి లేని పని అవ్వట్లేదు కదా. ఇంకా అందుకోసమే ఆ పని అవ్వకపోయినా మనం 1-2 రోజులైతే ఖచ్చితంగా ఖర్చు చేయకూడదు అనే నియమం అయితే పాటించుకోవాలి. ఇంకా మనం ₹1 సేవింగ్స్ చేస్తున్నాము అంటే అది రేపటికి ₹2 అవుతుందేమో, ఆ విధంగా మనం ప్లాన్ చేసుకొని అయితే ఖర్చులు కొన్ని తగ్గించుకోవాలన్నమాట. ఇంకా ఏవైనా మనం కొనుక్కోవాలి అనుకుంటే ఒకసారి ఇంట్లో వాడకుండా ఉంటాయి కదా కొన్ని వస్తువులు, వాటిని అయితే చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకొని మనం తర్వాత అయితే తీసుకోవాలి. ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి పెద్ద వస్తువులు అయితే మనం కొనాలి అనుకున్నాం అనుకో, ఇప్పుడు అర్జెంట్ అయింది అనేసి ఇప్పటికిప్పుడు మనం ఇప్పుడు ఫోన్లో వచ్చేసాం, కొత్తగా ఆన్లైన్ ఆర్డర్స్ ఇవన్నీ బుక్ చేసుకుంటున్నాం కదా, అలా కాకుండా ఆన్లైన్ యాప్స్ ఏమన్నా ఉంటే తీసేసేయాలన్నమాట. ఆన్లైన్ షాపింగ్కి సంబంధించినవి ఇక వస్తువు తీసుకోవాలనుకుంటే దాని గురించి అయితే ఒక 24 గంటలైనా మ్యాక్సిమం ఆలోచించాలి. అంటే ఇంకా తీసుకోవాలా, ఖచ్చితంగా తప్పదా అనేసి అనేది మనం ఆలోచించి అయితే కొనుక్కోవాలండి. ఇంకా అప్పటికప్పుడు తీసుకొని ఇక ఎందుకు తీసుకున్నామో అని తర్వాత ఆలోచించకూడదు. ఇలా నేను కొన్ని వస్తువులు కూడా తీసుకున్నాను, తర్వాత ఆలోచిస్తే ఇక తీసుకోవడం అనవసరం అనిపించింది. అందుకోసమే మనం ఏదైనా వస్తువు తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఆలోచించాలండి. ఇక మనం ఒకవేళ డబ్బులు మనకి శాలరీ రావడంతో కూడా ముందు పెట్టుబడికి వెళ్ళేలా అయితే ఆటోమేటిక్ అయితే చేసుకోవాలి. అంటే మనం ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత సేవింగ్స్ కానీ అది పెట్టుబడికి కానీ దేనికైనా అనేసి అయితే అనుకోవద్దు. ఎందుకంటే ముందు మన అకౌంట్లోకి అమౌంట్ వచ్చింది అంటే వెంటనే అయితే వాటికి వెళ్ళిపోయేలా అయితే మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనం షాప్కి అలా వెళ్ళినప్పుడు కూడా మనకి చేంజ్ ఇస్తూ ఉంటారు కదా, ఆ చేంజ్ని కూడా నేను ఈ విధంగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటానండి. అది ₹1 కానీ ₹2 కానీ. ఇప్పుడు ఒకవేళ మనం బయటకు వెళ్ళామో అంటే మన దగ్గర ఒకవేళ ఈ చేంజే లేకపోతే వాళ్ళు ₹5 ఇచ్చే కాడ కూడా ₹5 చేంజ్ లేదు, ఈ ₹5కి చాక్లెట్స్ ఇస్తామనే షాపులు కూడా చాలా ఉన్నాయి. అందుకోసం మనకి ఈ షాప్లో నుంచి వచ్చిన అమౌంట్ ఇదైతే ఈ అమౌంట్ని మనం ఒకవేళ బయటకు వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ చాక్లెట్స్ మన చేతిలో పెట్టకుండా మనం ఈ అమౌంట్ ఇచ్చాము అంటే కాయిన్స్ ఇక వాళ్ళకి సరిపోతాయి కదా, ఆ విధంగా అయితే మనం ఖచ్చితంగా అయితే ప్లాన్ అనేది అయితే చేసుకోవాలండి. ఇక నేనైతే ఈ విధంగా అయితే కొన్ని టిప్స్ పాటిస్తూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటాను. ఒక్కొక్కసారి మన ఇంట్లో కూడా పాత సామాన్లు ఉంటాయి కదండి, కిచెన్ కానీ ఇల్లు కానీ క్లీన్ చేసినప్పుడు ప్లాస్టిక్ సామాన్లు, పేపర్లు ఇలా కొన్ని వస్తువులు ఉంటాయి కదా, అటువంటివి కూడా మనం వాళ్ళకి వేసాము అంటే అవి ఆయిల్ డబ్బాలే కానీ ఇంకా మామూలు ప్లాస్టిక్ సామాన్లు అయితే ఉంటాయి కదా, క్లీన్ చేసినప్పుడు అయితే యూజ్ చేయని అయితే పక్కన పడేస్తూ ఉంటాం కదా, అటువంటి మనం పాత సామాన్లు వాళ్ళకి వేసినా కానీ ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు కదా, అది ఎంత అమౌంట్ అయినా కానీ వాటిని కూడా సేవింగ్స్ కింద అయితే నేను చేసుకుంటానండి. ఆ విధంగా ₹1 సేవింగ్స్ చేసుకొని అయితే ఈ విధంగా మంత్లీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటూ ఉంటాను. కానీ కొంతమంది హస్బెండ్స్ అయితే అసలు మనీ కూడా ఇవ్వరు కదా, అటువంటి వాళ్ళకైతే కొంచెం కష్టమే, కానీ సేవింగ్స్ అనేది అయితే ఖచ్చితంగా చేసుకోవాలి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.